నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి విరోధాలు లేవని కాంగ్రెస్ నేత మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ రేవంత్ ను వైఎస్ తో పోల్చారని తెలిపారు. మాజీ ఓఎన్డీ సుమంత్ విషయం తమకు తెలియదని సురేఖ ఛాంబర్ కు తాను వెళ్లలేదని అన్నారు. సీఎం రేవంత్ తమకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన బిడ్డ అల్లుడు లండన్ లో వ్యాపారం చేస్తున్నారని, తన బిడ్డకు ఏ పదవి లేదని, ఏ పార్టీలో లేదని స్పష్టం చేశారు. పొద్దున్నే మరి మీరందరూ కూడా ఛాయలు దాక్కుండా మరి నా మీద నా అభిమానంతో వచ్చింది. మీ అందరికీ మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నా. మొన్న ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలివై నేను ఇక్కడనే ఉండడం జరిగింది. రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్నదానికి నేను మొదటి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎల్కే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఇక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉండరు, మీకు పైకి రావడం ఇష్టండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెదది నాది కాదు. వరంగల్లో వాళ్ళ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించాను నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించేది. అసలు సుమంత్ ఎపిసోడ్ తర్వాత సుమంత్ ఎపిసోడ్ అసలు ఏం జరిగింది? నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. సరే మీరు కావాలంటే అన్న నుంచి లైవ్ తీయండి, నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసించిన. వీడ కూర్చోండమ్మా, మీ నుంచి మాట్లాడండి అని వాసు చూసి తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరు ఇప్పటికీ పోలే. నేను అంటారు కదా, నేను పోలే. ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తగున్న ఇంటికి పోతా, ఏం బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడు. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంకా సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడు ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పట్టుకుపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది.
తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాళ్ళ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, నేను అన్నీ చదివిస్తున్నా నా మనోరాలను. నా రోజు మా చిన్నప్పటి కూడా లండన్ పోతున్నాం, మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ ఉంటుంది. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో కవిత గారు అన్నారు కానీ అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నేను ఆయన ఫోటో పెట్టలేదు, మరి కొత్త అభిప్రాయాలు పనిచేసిండు, ఈ మంత్రి పదవి ఇచ్చిండు మీకు, మరి ఎంపీ ఇచ్చిండు, ఇచ్చిండు, వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ అనేది కాదు, కానీ స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు, అంతా రమ్ముతారు. ఎందుకంటే నేను మూడు వరకు 2000 ఫోన్ పెట్టుకున్నాను. ఈ మధ్యలో అదే యాపిల్ ఫోన్ అంటే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎత్త చూడాలి అంటే నాకు 500 ఫోన్ చెప్పారు. గుండా సుస్మిత.com కొట్టి చూడు, చూస్తే వెళ్తుంది అని చెప్పింది. అంతలో మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమిస్తారు. ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు నేను క్యాబినెట్ మెంబర్ కాదు కదా, నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూస్తాడో గలీజ్ ఉంటుంది అనే గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి చేయాలి, అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేయాలి ఆగిన మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు అందరూ నా రిలేషన్ కూడా చెప్తున్నా. నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ జిల్లాకు కూడా ఉంది. ఇది ముందే టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి నేను పోను. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, గుండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాను, మీరు గమనించింది లేదు, కార్లో తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒక్కదాంట్లో తిరగదు.